ఇంట్లోనే చాలా ఈజీగా పిజ్జా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా హాట్ వాటర్ని ఒక బౌల్లో వేసుకొని ఒక స్పూన్ షుగర్ వేసుకొని షుగర్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ బాగా చల్లారిన తర్వాత ఒక స్పూన్ ఈస్ట్ కూడా వేసుకొని అది కూడా బాగా కలిసేలా కలిపేసుకొని 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టాలి. 10 నిమిషాల తర్వాత దానిపైన చూడండి లైట్గా బుడగలు వస్తాయి. ఇప్పుడు వేరే పెద్ద బౌల్ తీసుకొని దాంట్లోని 1 కప్పున్నర మైదా వేసుకొని చిటికెడు సాల్టు, చిటికెడు వంట సోడా, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మన ఈస్ట్ కలిపిన వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ తోటి పిండిని బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. చాలా సేపు కలపాలండి. మినిమం ఒక 5 నిమిషాల పాటన్నా కలపాలి. నేను అంతసేపు కలపలేను కాబట్టి మా పిల్లలన్నీ రెడీ చేసుకున్నారు. నేనైతే జస్ట్ కిచెన్ ప్లాట్ఫామ్ అయినా కొంచెం పిండిక వేసుకొని దానిపైన ఇది ఉంది కదండి మనం కలుపుకున్న పిండిని బాగా కలుపుకోవాలి. 10 నిమిషాల పాటు అన్న 5 నిమిషాల పాటు అన్న బాగా కలపాలి. అలా కలిపితేనే పిజ్జా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా కలిపిన దాన్ని ఇప్పుడు బౌల్లో వేసేసుకొని ఈ విధంగా బాగా బౌల్లో వేసేసుకొని కూడా ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత పైన ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి బాగా కలిపేసుకున్న తర్వాత దాన్ని మూత పెట్టేసి గంట పాటు పక్కన పెట్టేయాలి. గంట తర్వాత మీకు చూపిస్తానండి. చూడండి ఎంత బాగా పొంగిందో. దీన్ని మరి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుందండి పిజ్జా అనేది. దీన్ని ఇప్పుడు 2 భాగాలుగా చేసుకోవాలి. నేను 2 పిజ్జాలు చేస్తున్నానండి. చిన్నోడికి ఒకటి, పెద్దోడికి ఒకటని. ఈ విధంగా 2 భాగాలు చేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి ఓవెన్లో వస్తుందండి. ట్రే చాలా బాగుంటుంది ఇందులో చేసుకుంటేనే. నేను వచ్చేసి ఓవెన్లోనే చేస్తున్నానండి. అది తీసుకొని 10 ఇయర్స్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చీజ్లు అవి దొరక్క నేనైతే పైన పెట్టేశాను. రీసెంట్గానే ఓపెన్ చేసామండి. అయితే ఆ ట్రేలో పెట్టేసుకున్న తర్వాత ఇలా చపాతీలా బాగా ఒత్తేసుకొని దానిపైన వార్లంటే అంచులంటే దాన్ని ఇలా ఒత్తుకోవాలి. నూడిల్స్ స్పూన్ తోటి హోల్స్ పెట్టుకోవాలన్నమాట, లేదంటే పొంగిపోతుంది. దానిపైన 1 స్పూను పిజ్జా సాసు, 1 స్పూను టమాటా సాస్ కూడా వేసుకున్న తర్వాత మనకి ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి. నేనైతే క్యాప్సికమ్, టమాటా, ఉల్లిపాయలు పెడుతున్నాను. క్యారెట్ అన్ని కూడా వేసుకోవచ్చు. దానిపైన చీజ్ వేసుకొని 1 స్పూను చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి. దానిపైన కొంచెం చీజ్ వేసుకొని ఇప్పుడు ఓవెన్లోని పెట్టేసుకోవాలండి. చూసారా, ఓవెన్ కూడా రీసెంట్గానే ఓపెన్ చేసాము. 10 ఇయర్స్ అయినా సరే చాలా కొత్తగా కనిపిస్తుంది కదా. మేమైతే చాలాసార్లు వాడామండి ఛత్తీస్గఢ్లో ఉన్నప్పుడు, కానీ చాలా కొత్తగా కనిపిస్తుంది. ఇక్కడ మేము వచ్చేటప్పుడు అయితే చీజ్లు అవి ఏమీ దొరకలేదు. అందుకని అయితే మేము పైన పెట్టేసాము. రీసెంట్గానే ఓపెన్ చేసాము. అయితే నేను పిజ్జా టైమింగ్స్ అయితే సెట్ చేసేసానండి. 20 నిమిషాల పాటు సెట్ చేసేసాను. అది చూసారా ఎలా తిరుగుతుందో. పిజ్జా అయితే 20 నిమిషాల్లో తయారైపోతుంది. టేస్ట్ మటుకి చాలా చాలా బాగుంటుందండి. మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. మన ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బై.